ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలోకి పెట్టారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా తన ఛాంబర్కు వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు మళ్లీ రివ్యూ సమావేశాలతో బిజీ అయిపోయారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారు కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఆర్థిక సంఘం నిధులపై ఆరా తీశారు. అసలు ఈ నిధులన్నీ సిఎఫ్ఎంఎస్ ఎందుకు వెళ్లారని అధికారులు పవన్ నిలదీశారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను ఇష్టానుసారం ఎందుకు మళ్లించారు అని సంబంధిత అధికారులపై పవన్ కళ్యాణ్ గారు కన్నెర చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పరిపాలన బాగా సాగించాలని నేను కోరుకుంటున్నాను. మరోవైపు కూటమి అధికారంలో కారణం పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణం. ఇకపోతే నాకు ఈ కూటమి ప్రభుత్వంలో ఒకరిపైనే నమ్మకం ఉంది. ఆయనే పవన్ కళ్యాణ్ గారు. నాకు పవన్ కళ్యాణ్ ఒక్కడి మీదే నమ్మకం ఉంది. ఇది నిజం అంటున్నారట కొడాలి నాని గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమావేశమయ్యి గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.